విప్లవ గీతాలు రాశారు. అవునండి. ఒసే రాములమ్మ. ఒసే రాములమ్మ. ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? విప్లవ గీతం. ఆ మొత్తం అందులో నేను 11 పాటలు ఉంటాయి సార్. అలా దాదాపు నేను ఒక 6-7 పాటలు నేనే రాశాను. మొత్తం మెజారిటీ మీయే కదా. ఎక్కువ నాయే సార్ అని. అందులో నాకు విపరీతంగా నచ్చిన పాట ఏంటంటే ఆ తండ్రి కూతుళ్ళ మధ్యన ఒక సంభాషణ ఉంటుంది సార్. అది దర్శకరత్న దాసనారాయణరావు గారు అన్నారనమాట. ఇక్కడ సంభాషణ కన్నా పాట అంటే మాట ఆగిపోయిన చోట పాట ప్రారంభమవుతుంది సార్, ముఖ్యంగా సినిమా. ఇక్కడ సంభాషణ కంటే ఆ అమ్మాయి 12 ఏళ్ళ అమ్మాయి గర్భవతి అయి తనకు తెలియకుండానే రేప్ చేయబడి, అసలు రేప్ చేయడం కూడా ఇది తప్పో ఒప్పో కూడా తెలియని దశలో, అలాంటి స్థితిలో తెలియదు. అలాంటి స్థితిలో తల్లి తిట్టి కొడితే ఆమె ఏడ్చుకుంటూ వచ్చి ఒక అడవిలో కూర్చుంటే తండ్రి రాత్రి లాంతర్ పట్టుకుని వచ్చి, అమ్మ ఏం జరిగిందమ్మా నీకు, అసలు ఏమైందమ్మా అని అనగానే ఆ అమ్మాయి తండ్రి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో రాసిపెట్టుమా అన్న. ఆ పాట నాకు బాగా అదండి. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మో నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మో, ఈ పాట సార్. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, పటువారి దొరగారు అరిటాకులో నీకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న, ఎండి గిన్నెల నీకు పాలు పోసిస్తుంటే దండి గుణము నీకు చూసి తండ్రి లెక్కనుకున్న, కాటు వేసేదాకా ఎరుక లేదు నాకు, కడుపులో విషమయ్యి అది వెరిగిపోయింది, కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా, నన్ను కొరువు పెట్టి సాగనంపాలయ్యో చంపాలయ్యా. ఆ పాపకు అప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. అమ్మా అని అక్కడ రాశానండి. వెన్ను పూసల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు, ఎన్నడెరుగని నొప్పి ఎందులకు ఈ నొప్పి, ఈ జన్మ నాకెందుకు ఇస్తివయ్యో ఇస్తివయ్యో. తండ్రి అంటాడు, పాపం ఎవరిదైనా పాప బుట్టే నొప్పి, పుడమి తల్లిది నొప్పి పురిటి తల్లిది నొప్పి, ఆడదాని పేగు మీద రాసిన నొప్పి, తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివవుతున్నా. ఇది కూడా, ఈ పాట కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అనుభవంలోకి వచ్చిన సంఘటనల నుంచి వచ్చి ఉంటుందిగా. అంతే సార్, అలాంటి వచ్చిన పాట సార్ అది. అయితే ఈ పాట ఆడదాని పేగు మీద మాత్రమే రాసిన నొప్పి సార్, పురుడు నొప్పి. అది మిగతా వాళ్ళకు మగాళ్ళకు తెలిసే అవకాశం లేదు. ఇలా ఈ పాట రాసినప్పుడు గద్దరన్న అంతకుముందు రాసినటువంటి ఒక పాట ఉంది, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమోల అన్నమాట. అయితే అది నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అనే మాట ఒక ఆకాశం అంత దూరంలో ఉంది సార్. దాన్ని పెట్టుకుని నేను దానికి గౌరవాన్ని కాపాడాలంటే అంతకన్నా ఒక మంచి పాట, అలాంటి మాట అంతకన్నా గొప్పదని అనడు కానీ అలాంటి మాట, సమవుజ్జిగా ఉండే మాట మళ్ళీ తెలంగాణలో రామసక్కని తల్లి అంటే. ఆ రామసక్కని తల్లి రాములమ్మ అని ఈ సినిమా పేరు రాములమ్మ కావడం, అది నాకు బాగా అంటే పేద ప్రజల గుండెల్లోకి గుడిసెల్లోకి దూసుకుపోయినటువంటి పాట. ఇది నాకు బాగా, అది దాదాపు ప్రతి గ్రామంలో అనుభవంలోకి వచ్చిన సంఘటన ఇట్లాంటివన్నీ అక్కడ.